రామరాజు అయితే ఇంట్లోకి ఏం తెలియనట్లుగా వస్తూ ఉంటాడు. ధీరజ్ అయితే వాళ్ళ నాన్నకాసి అలా జాలిగా చూస్తూ ఉంటాడు. రామరాజు అయితే ఉయ్యాల్లో కూర్చొని ఏం పట్టనట్లుగా ఉండి ఖాతా బుక్ మర్చిపోయాను అందుకే వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటాడు రామరాజు. అలా అనేసరికి వాళ్ళ అమ్మాయి అయితే లోపలికి వెళ్ళి ఖాతా బుక్ అయితే తెస్తూ ఉంటుంది. ఏంటండి ఏం పట్టనట్లుగా ఉంటారు, మన చిన్నోడి మీదకి ఎవరో దుండగులు వచ్చి వాడిని చంపడానికి ట్రై చేస్తే మీరేం పట్టనట్లుగా ఉంటారేంటి, వాడిని గట్టిగా అడుగుతారని చూస్తే అడగకుండా లోపలికి వచ్చేసారేంటి అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి ధీరజ్ అయితే వాళ్ళ నాన్నకసి అలా చూస్తాడు, ఏం చెప్తాడా అని. అవన్నీ ఎందుకు, ఖాతా బుక్ చెప్పాను కదా, ఖాతా బుక్ తెస్తా వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అనేసరికి ఖాతా బుక్ వచ్చిందా, సరే అని చెప్పి ఆ ఖాతా బుక్ అయితే చూస్తూ ఉంటాడు రామరాజు. ఎవరే పెద్దోడా, ఇంక టైం అవుతుంది కదా, ఆఫీస్కి ఏం వెళ్ళలేదు అనేది అంటూ ఉంటాడు రామరాజు. ఏంటండి నేను ఇక్కడ ఇంత మాట్లాడుతుంటే మీరు పట్టనట్లుగా అదంతా చూసుకుంటున్నారు, మన చిన్నోడి మీదకి దాడి జరిగిందండి అనేది అంటూ ఉంటాడు. వేదవతి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి రామరాజు ఏం పట్టినట్లుగా చూసేసరికి షాక్ అవుతూ ఉంటాడు. ధీరజ్ ప్రేమ కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక రామరాజు అయితే పెద్దోడా ఆఫీస్కి వెళ్ళవా నువ్వు అని అంటే, అది కాదు నాన్న చిన్నోడికి అని అంటే, ఏం రా ఆఫీస్కి టైం అవుతుందా వెళ్ళవా అని గట్టిగా అనేసరికి, వెళ్తాను నాన్న ఇగో ఇప్పుడే వెళ్తాను అనేది అనేస్తూ ఉంటాడు చందు. అలా అనేసరికి రామరాజు అయితే అలా మళ్ళీ ఖాతా చూసుకుంటూ ఉంటాడు. ధీరజ్ అయితే వాళ్ళ నాన్న ప్రవర్తన చూసి బాధపడుతూ ఉంటాడు. ఇక చందు అయితే ఏం మాట్లాడలేక ఆఫీస్కి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక రామ్ ప్రా వేదవతి అయితే ఏంటండి ఇంత జరిగితే మీరు ఏం పట్టనట్లుగా ఉంటున్నారు అని అంటూ ఉంటుంది. అసలు చిన్నోడికి ఇంత జరిగితే ఆడి మీద జాలి చూపించి ఏమైందని కనుక్కుంటారని అంటే ఏం పట్టనట్లుగా ఉంటున్నారేంటి, ఆడు మన కొడుకండి, మన కొడుక్కి ఏదైనా అయితే మీరు పట్టించుకోరా అని వేదవతి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి ధీరజ్ అయితే వాళ్ళ నాన్నకాసి అలా చూస్తూ ఉంటాడు. ఇక రామరాజు అయితే ఏం పట్టించుకోకుండా కథ అయితే చూసుకుంటూ ఉంటాడు. ఇక సాగర్కి అయితే చెప్తూ ఉంటాడు, ఏంట్రా ఇంక ఇలానే చూస్తావు, మిల్లికి రావా అనేది అంటూ ఉంటాడు. ఇక ధీరజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు రామరాజు ప్రవర్తనకి.